వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. మనం ఈ సిరీస్లో కొన్ని వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ కాన్సెప్ట్లో 10 నిమిషాలు 10 పదాలు 20 వాక్యాలు కాన్సెప్ట్తో వీడియోస్ చేస్తున్నాను. మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. రియల్లీ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, ఈ డే 3 కాన్సెప్ట్లో మనం మరొక 10 వాక్యాలు నేర్చుకోబోతున్నాము. నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్తూ ఉండాలి, అప్పుడే భాష అనేది వస్తుంది. శోభనం ప్రథమ రాత్రి, ఫస్ట్ నైట్. సుహాగ్ రాత్, శోభనాన్ని హిందీలో సుహాగ్ రాత్. పెళ్లి తరువాత శోభనం ఆచారం చాలా ప్రత్యేకమైనది. షాదీ కే బాద్ సుహాగ్ రాత్ కి రస్మ్ అనేది మనం ఆల్రెడీ డే 2లో కూడా నేర్చుకున్నాం. బహుత్ ఖాస్ హోతీ హై. ఖాస్ అంటే ప్రత్యేకమైనది, విశేషమైనది అని మీనింగ్ వస్తుంది. షాదీ కే బాద్ సుహాగ్ రాత్ కి రస్మ్ బహుత్ ఖాస్ హోతీ హై. పెళ్లి తరువాత శోభనం చాలా ప్రత్యేకమైనది ఆచారం. సెకండ్ సెంటెన్స్ చూడండి. గదిని ప్రథమ రాత్రి కోసం పూలతో అలంకరించారు, ఆల్రెడీ చేశారు. కమరేకు సుహాగ్ రాత్ కే లియే ఫూలోం సే సజాయా గయా హై. గదిని ప్రథమ రాత్రి సుహాగ్ రాత్ కే లియే పూలతో అలంకరించారు. కమరేకు సుహాగ్ రాత్ కే లియే ఫూలోం సే సజాయా గయా హై. నెక్స్ట్ ప్రేమ వివాహం, పెళ్ళికి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో ప్రేమ వివాహం. అతను తన తల్లిదండ్రుల ఇష్టంతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఉస్నే అపనే మాతా పితాకి మర్జీ సే, మర్జీ అంటే ఇష్టము, పసంద్ అంటే లైక్, ఓకేనా. సో ఇక్కడ తన ఇష్టంతో, వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టంతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహ కియా, ఓకేనా. ఇక్కడ మర్జీ అంటే వాళ్ళ అభిప్రాయము పాజిటివ్గా ఉంది, ఓకేనా. ఈ రోజుల్లో ప్రేమ వివాహం చాలా సాధారణ విషయంగా మారిపోయింది. ఆజ్కల్ ప్రేమ వివాహ బహుత్ ఆమ్ బాత్ హో గయి హై. ఆజ్కల్ ప్రేమ వివాహ బహుత్ ఆమ్ బాత్ హో గయి హై. ఆమ్ అంటే మ్యాంగో అనే మీనింగ్ ఉంది. అండ్ సాధారణము, ఆమ్ ఆద్మీ పార్టీ, ఓకేనా. ఒక కామన్ మ్యాన్ పార్టీ, ఓకేనా. ఇక్కడ అలా కామన్ అనే మీనింగ్ కూడా ఉంది. అండ్ థర్డ్ వర్డ్ చూడండి. చట్టపరమైన వివాహం అంటే రిజిస్టర్ మ్యారేజ్. కానూనీ వివాహం, కానూనీ వివాహ, రిజిస్టర్ మ్యారేజ్. దానికి సంబంధించిన సెంటెన్స్ చూద్దాము. వారు కోర్టుకు వెళ్ళి చట్టపరమైన వివాహం చేసుకున్నారు. వారు ఉన్హోన్నే, ఆల్రెడీ వివాహ కియా అంటే గతంలో ఉంది కదా, ఉన్హోన్నే వివాహ కియా, వారు మ్యారేజ్ చేసుకున్నారు. కోర్టు మే, ఎక్కడ కోర్టు మే, ఓకేనా. కోర్టు మే జాకర్, కోర్టుకి వెళ్ళి. కానూనీ వివాహ కియా, ఉన్హోన్నే కోర్టు మే జాకర్ కానూనీ వివాహ కియా. చట్టపరమైన వివాహానికి సాక్షులు అవసరం. కానూనీ వివాహ కే లియే గవాహోं की जरूरत होती है. कानूनी विवाह के लिए गवाहों की जरूरत होती है. गवाह అంటే విట్నెస్, ఓకే. సో ప్రేమ వివాహ, కానూనీ వివాహ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్, కుదిర్చిన పెళ్ళి. తై వివాహ, తై వివాహ. మా అన్నయ్య పెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్ళి, ఓకే. మేరే భాయి కి షాదీ ఏక్ తై వివాహ హై, కుదిర్చిన పెళ్ళి. మా అన్నయ్యది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. మేరే భాయి కి షాదీ ఏక్ తై వివాహ హై. కుదిర్చిన పెళ్లిలో రెండు కుటుంబాల అంగీకారం ఉంటుంది. తై వివాహ మే दोनों परिवारों
की सहमति होती है. తై వివాహమే కుదిర్చిన పెళ్లిల్లో దోనో పరివారోంకి రెండు కుటుంబాల యొక్క సహమతి హోతీ హై ఉంటుంది. ఫిఫ్త్ వర్డ్ చూడండి. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా, అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు హైప్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. పెళ్లి రోజు షాదీకి సాల్ గిరహ్. షాదీకి సాల్ గిరహ్. ఒక యానివర్సరీని హిందీలో సాల్ గిరహ్ అనాలి. సాల్ గిరహ్. రేపు మా తల్లిదండ్రుల పెళ్లి రోజు. కల్ మేరే మాతా పితాకి शादी की सालगिरह है. कल मेरे माता पिता की शादी की सालगिरह है. రేపు మా తల్లిదండ్రుల పెళ్లి రోజు. మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. आपको शादी की साल गिरह की बहुत बहुत शुभकामनाएं. आपको शादी की सालगिरह की बहुत बहुत शुभकामनाएं. సో విడాకులు, తలాక్, తలాక్, విడాకులు. వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. दोनों ने आपसी सहमति से तलाक ले लिया. दोनों ने आपसी सहमति से म्यूचुअल अंडरस्टैंडिंग तो तलाक ले लिया, విడాకులు తీసుకున్నారు. నెక్స్ట్, విడాకుల కారణంగా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. तलाक की वजह से बच्चे बहुत परेशान होते हैं. ओके, सो तलाक की वजह से बच्चे बहुत పరేషాన్ హోతే హై, వాళ్ళు ఇబ్బంది పడతారు. అండ్ విడాకులు తీసుకున్న వ్యక్తి డైవోర్స్, ఓకే, విడాకులు తీసుకున్న వ్యక్తి తలాక్ షుదా. షాదీ షుదా అంటే పెళ్ళైన వాడు, తలాక్ షుదా అంటే విడాకులు తీసుకున్నవాడు. ఆమె విడాకులు తీసుకున్న మహిళ, కానీ చాలా స్వాభిమానం ఉన్నది. వహ ఏక్ తలాక్ షుదా మహిళా హై. वह एक तलाकशुदा महिला है, लेकिन बहुत स्वाभिमानी है. बहुत स्वाभिमानी है. విడాకులు తీసుకున్న వారికి సమాజంలో అండగా నిలబడాలి. तलाकशुदा लोगों को समाज में सहारा देना चाहिए. तलाकशुदा लोगों को समाज में सहारा देना चाहिए. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఎయిత్ వర్డ్ చూడండి. జీవిత భాగస్వామి, జీవన్ సాథీ, జీవన్ సాథీ .com. ఎస్, వినుంటారు కదా. ఎస్, మనం మన జీవిత భాగస్వామిని చాలా ఆలోచించి ఎన్నుకోవాలి. హమే అప్నా జీవన్ సాథీ బహుత్ సోచ్ సమజ్ కర్ చుననా చాహియే. హమే అప్నా జీవన్ సాథీ बहुत सोच समझकर ఆలోచించి చుననా చాహియే, ఎంచుకోవాలి. ఆయన నా జీవిత భాగస్వామి మరియు మంచి స్నేహితుడు. వహ మేరా జీవన్ సాథీ और सबसे अच्छा दोस्त है. వహ మేరా జీవన్ సాథీ, ఆయన నా జీవిత భాగస్వామి మరియు అచ్చా దోస్త్ భీ హై, మంచి స్నేహితుడు కూడా. ఓకే. संतानम, ओके, सो शादी, शादी के बाद पति पत्नी అండ్ సంతానం ఔలాద్. పిల్లలు అంటే బచ్చే అని చెప్పొచ్చు మీరు. ఔలాద్, ఓకేనా. సంతానం, మంచి సంతానం తమ తల్లిదండ్రుల పేరు నిలబెడతారు. అచ్చే బచ్చే अपने माता पिता का नाम रोशन करते हैं. अच्छे बच्चे अपने माता पिता का नाम रोशन करते हैं. లేదా మంచి సంతానం అని పెట్టండి ఔలాద్, బచ్చే తీసేసి ఔలాద్ పెట్టండి. బోత్ ఆర్ కరెక్ట్.
తల్లిదండ్రులకు తమ సంతానమే సర్వస్వం. మాతాపితా కే లియే उनकी औलाद ही सब कुछ होती है. माता पिता के लिए उनकी औलाद ही सब कुछ होती है. And last word, marriage certificate, विवाह ध्रुवीकरण पत्रम. ओके, विवाह प्रमाण पत्र. पासपोर्ट తీసుకోవడానికి వివాహ ధృవీకరణ పత్రం అవసరం. पासपोर्ट बनवाने के लिए विवाह प्रमाण पत्र जरूरी है. వారు పెళ్లి తరువాత తమ మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకున్నారు. उन्होंने शादी के बाद अपना विवाह प्रमाण पत्र ले लिया. उन्होंने शादी के बाद अपना विवाह प्रमाण पत्र ले लिया. ఓకే, సో ఇలా డే 3లో 10 శబ్దాలు 10 వర్డ్స్ అండ్ 10 మినిట్స్ అండ్ 20 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. సో మళ్ళీ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు బాయ్ బాయ్. అండ్ చివరి వరకు చూసిన వాళ్ళు ఒకసారి ఎస్ అని టైప్ చేయండి కమెంట్స్లో. అండ్ వెళ్తూ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.